పంచేస్తుంది. ఆడికి ఎప్పుడు అనుమానం, ఎందుకంటే అమ్మాయి మీద ఎక్కువ అనుమానం. వెళ్ళేటప్పటికి చనిపోయింది. అమ్మాయి అబ్బాయి ఎందుకంటే ఎప్పుడు దేంట్లో షాప్లో పనిచేస్తారు, బట్టల షాప్లో పనిచేస్తుంది. ఆడికి ఎప్పుడు అనుమానం, ఎందుకంటే అమ్మాయి మీద ఎక్కువ అనుమానం దేంట్లో, ఎందుకంటే మాట్లాడుకుని ఎప్పుడో గొడవలాడుకునే సూచనలు నాకు వచ్చి ఒక మాట చెప్పారు. నాన్న ఎప్పుడు ఇలాగా మీ వాళ్ళు అల్లరి పెడుతున్నాడు చేస్తున్నాడంటే, అమ్మా ఏదో అంతనే ఉంటాడు, పిల్లల భవిష్యత్తులు పోతాయి, పెద్ద పిల్లలు అయిపోన్నారు, బయటకి అయితే పడకండి, నేను ఏదో ఉంటే నేను సీక్రెట్ నేను మాట్లాడుకుంటాను, నువ్వు మామూలుగా ఇంటికి వెళ్ళిపోతావు అని ఇద్దరు పిల్లలు ఇక్కడ ఉంచేసి భోజనాలు పెట్టేసి నేను పంపించాను. ఈ ఒకడు నైట్ టైం ట్యూషన్ చదువుతాడు చిన్నోడు. ఆరోగ్యం కాదు, ముందు నుంచి మామూలుగా ప్రాసెస్ ఏంటంటే నిన్న జరిగింది అది కాదు. అదే ఒక మాట తెలిసేది నన్ను దగ్గర తెలిసేది అయితే, ఎందుకంటే ఈ లోపల ఇద్దరు అమ్మాయి కూడా డ్యూటీ నుంచి వచ్చింది. నాన్న ఇలా మీ ఎల్డీళ్ళకి అంటున్నాడు, ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అంతే, నేను రేపు మాట్లాడుకుంటానేమో అన్నాను. ఉదయం అవబోతేప్పటికి డ్యూటీకి బయలుదేరిపోవడానికి ఇద్దరు క్యారేజీల బాక్సులు కట్టుకుంటున్నారు. ఇద్దరు కలిసే వెళ్ళిపోతారు అంతే. ఈ అబ్బాయి ఎందుకంటే వెనక నుంచి 12 గంటలు 1 గంట టైంలో వెళ్తాడు, ఈ అమ్మాయి 9 గంటలకు వెళ్ళిపోవాలి. అయితే ఇది క్యారేజ్ బాక్సులు కట్టేటప్పుడు కిందన కూర్చొని బాక్స్ కడుతుండగా ఈ మెడలో సున్ని ఉంటుంది కదా, ఈ సున్నితో నాగేసి వాడు వెనక సైడ్ అయిపోయాడు. అయితే ఈ అమ్మాయి ఎప్పుడైతే చచ్చిపోయిందని సంగతి ఆడు తెలిసిపోయి ఇంట్లోని వంటగది కలిసి ఫ్రిడ్జ్ ఉంది, ఆ ఫ్రిడ్జ్ వెనకాల ఈ దాగుండిపోయాడు. మా మీడియం అయిపోయాడు అని చెప్పి పోలీసులు కుర్రోళ్ళు అంతా చాలా మంది ఎంక్వైరీలు చేసాం, ఎక్కడ దొరకలేదు. అయితే నన్ను 4 గంటల టైం అప్పుడు సీఏ గారికి తెలిసి అందరూ ఎక్కువ దిగుతున్నారు, మరి ఈ అబ్బాయి అయితే డ్యూటీ నుంచి వెళ్ళడం అయితే తెలిసింది కానీ కిందకి రావట్లేదు, ఒకసారి ఇంట్లో మళ్ళీ బాగా ఎంక్వైరీ చేశారండి, ఆ తర్వాత చూద్దామని చెప్పి మళ్ళీ పోలీసులు పంపిస్తే అప్పుడు ఇంట్లో అన్ని ఎంక్వైరీ చేస్తే ఫ్రిడ్జ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి లోపల నుంచి గడపెట్టుందా? లోపల నుంచే ఇద్దరు చచ్చిపోయిన మనిషి లోనే ఉంది, చంపేసిన మనిషి లోనే ఉంది. ఎంతమంది ఎతికినా కనిపించలేదు. కనిపించకపోవడంతో సీసీ ఫుటేజ్లో వీధులు ఉంటే సీసీ ఫుటేజ్ ఓపెన్ చేయించాం. ఓపెన్ చేయించిన తర్వాత తెల్లవారి పిల్లలు అన్నీ వచ్చిన తర్వాత ఈయన్ని మాత్రం కింద వేయడం రాలేదు. ఎందుకని మంచిదనేసి 3:30, 4:30 ఆ ప్రాంతంలోనే ఎస్ఐ గారు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి చెక్ చేశారు. చెక్ చేసిన ఫ్రిడ్జ్ లోన మొత్తం పక్కన చెక్ చేశారు. పక్కన చిన్న కబోర్డులా ఉంటాయి కదా, ఆ పక్కన ఇరుక్కుపోయి అందులో ఉన్నాడు. అందులో ఉండి ఆయన సారా తీశారు. సారా తీసి అప్పుడు ఎక్కడ ఉన్నారు ఇదనేసి మొత్తం కేసు అప్పుడు వాళ్ళు చేశారు. మాకు అంతవరకు తెలుసు అంతే. వెళ్ళేటప్పటికి చనిపోయింది.